ఆర్డర్ తీసుకోవడం టాస్క్ కాదు, ఈ ఇంట్లో సోఫా డెలివరీ చేయడమే పెద్ద టాస్క్. ఈకేపీ బర్త్డేస్ కి ఏదైనా ఛాలెంజింగ్ అని అనిపిస్తే పదా చూసుకుందాం అని అంటారు. ఒక కస్టమర్ మనం సక్సెస్ఫుల్ గా ఫర్నిచర్ డెలివరీ చేయగలిగితే పక్కన 4 ఇల్లులు రెడీగా ఉన్నాయి. మధ్య వీడియోలు చేసి స్టోర్ వరకు వచ్చే కస్టమర్ల కన్నా కూడా మా పక్కింట్లో డెలివరీ అయింది, మా కాలనీలో డెలివరీ అయింది, మా అపార్ట్మెంట్ లో డెలివరీ అయింది వచ్చే వాళ్ళు చాలా మంది. నాకు తెలిసి ఇట్లా వీడియోలను ఎక్కువ కాలం చేయలేను. రేపు పొద్దున్న నాకు ఉపయోగపడేది మౌత్ పబ్లిసిటీ. నాకు మించిన పబ్లిసిటీ ఏ హోర్డింగ్ గానీ ఏ వీడియోలు గానీ ఇయ్యదు. ఇంట్లో బీకేపీ ఫర్నిచర్ డెలివరీ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మెట్లేమో చిన్నవి, లిఫ్ట్ ఏమో చిన్నది, అండ్ మన ఫర్నిచర్ ఏమో పెద్దది. అయితే కాదని చెప్పేసి ఫ్రేమింగ్ ఏమో యూనిట్ లో చేసి ఫోమింగ్ ఏమో కస్టమర్ ఇంట్లో చేసినుండే. దీంట్లో 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. మనం ఫర్నిచర్ లో పెట్టే క్వాలిటీ అంతా కస్టమర్ ముంగట్నే జరుగుతుంది. ఏపీ హోమ్స్ గురించి సార్ ఎవరికైనా రిఫరెన్స్ ఇద్దామని అనుకుంటే ఇంకొంచెం గట్టి చెప్పొచ్చు, వీళ్ళ క్వాలిటీ బానే ఉంటదని. ఇంట్లో ఫర్నిచర్ కమ్ సెంటర్ టేబుల్ కమ్ కర్టన్స్ కమ్ కేమ్ ఫ్రమ్ బీకేపీ హోమ్స్ ఓన్లీ. సోఫాకి మనకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఇక్కడ కనిపించే కర్టన్స్ వరకే మన డీల్ తో చుట్టూ 4 ఇల్లులే కాదు, దాని చుట్టూ 40 ఇల్లులు బీకేపీ హోమ్స్ బీకేపీ హోమ్స్ బీకేపీ హోమ్స్ అని వినిపిస్తుంది. థ్యాంక్ యూ.